హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా నేను ఆల్రెడీ చెప్పాను కదా, తనూజ వచ్చేసి వారాహి సిల్క్స్కి సంబంధించి ఒక ఈవెంట్కి వెళ్తుందని చెప్పి, ఆ ఈవెంట్కి సంబంధించి ఫొటోస్ వీడియోస్ రిలీజ్ అయినాయి గైస్. ఇప్పటికీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ టైం కేక్ అండ్ హగ్స్కి వెళ్ళినప్పుడు కూడా తన ఫ్యాన్స్ వచ్చినప్పుడు తను సెల్ఫీలు ఇవ్వడానికి వాళ్ళ ఫ్యాన్స్ మన తనుజాతో ఫొటోస్ దిగడానికి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామో మనం ఆల్రెడీ చూసాం కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా తన ఫ్యాన్స్ వచ్చారు, తనతో ఫొటోస్ దిగడానికి ఈగర్గా వెయిట్ చేయడమే కాదు, తనతో ఫొటోస్ దిగడం, తనతో చిట్ చాట్ మాట్లాడటం. అసలు తనూజకు కూడా ఎక్కడ కూడా కోపం లేకుండా, ఎక్కడ కూడా ఎట్లాంటి బెరుకు లేకుండా, అసలు మామూలుగా మామూలు అమ్మాయిలాగా సెలబ్రిటీలాగా కాకుండా మంచిగా కలిసిపోయి అందరితో మాట్లాడింది. అందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు యాక్చువల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే తనుజని మాట్లాడిస్తూ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మిడిల్ ఏజ్ వాళ్ళనమాట. అంటే ఇప్పుడు ఆంటీలు, అంకుల్స్ ఉంటారు కదా! వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మన టీనేజ్ అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. ప్లస్ అంటే తక్కువగున్నారంటే ఎక్కువ ఎవరికైనా ఇట్లాంటి హీరోయిన్స్‌కి కనెక్ట్ అయ్యేది టీనేజ్ అమ్మాయిలు మాత్రమే. బట్ ఇక్కడైతే తనుజనైనా తీసుకోవచ్చు, కళ్యాణ్ అయినా తీసుకోవచ్చు. ఇద్దరికీ కనెక్ట్ అవుతుంది ఎక్కువ. ఆహ్, ఎవరికైతే మోటివేషన్ చేయాలనుకుంటారో టీచర్సే కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. అంటే ఇక్కడే అర్థమవుతుంది కదా మనకి తనుజ, కళ్యాణ్ ఎక్కడ ఏ రేంజ్‌లో ఉన్నారో. సో ఇది దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కళ్యాణ్ తన అవార్డ్ విన్ అయినప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు కూడా తనకి ఫోటోస్ దిగడానికొచ్చింది. పెద్ద పెద్ద ఆఫీసర్స్ ప్లస్ ఇంట్లో హౌస్ వైఫ్స్ వాళ్ళే వచ్చారు ఫోటోస్ దిగడానికి. సో ఇదంతా చూస్తుంటే చూద్దాం 'బిగ్ బాస్' సీజన్ 10లో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారంటారా? నాకైతే డౌట్, మీకెవరన్నా వస్తారు, వాళ్ళు గూడా ఇట్లానే అవుతారని ఎవరన్నా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. సో, నిఖిల్ కావలి గురించి అప్డేట్ ఏంటంటే, నిఖిల్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళ మదర్‌కి సంబంధించి ఒక పోస్ట్ షేర్ చేశాడు. వాళ్ళ మదర్‌ది బర్త్‌డే అని చెప్పి షేర్ చేశాడు. ప్లస్ వాళ్ళ మదర్‌తో తను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అని చెప్పి షేర్ చేశాడు. యాక్చువల్‌గా ఇప్పుడు అంటే మీకు గర్ల్ ఫ్రెండ్ ఇంకో గర్ల్ ఫ్రెండ్‌ని చూసుకున్నారా అని చెప్పి ఒక లైవ్‌లో ఒక ఇంటర్వ్యూలో అడిగారనమాట. అడిగితే నాకు వాటి మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అసలు ఇప్పుడు ఏకంగా కుక్కర్‌లో పెట్టి ఉడికిచ్చేస్తున్నారు. నాకసలు అటువైపు వెళ్ళాలనే ఉద్దేశం కూడా లేదు అని చెప్పి అన్నాడనమాట. యాక్చువల్‌గా అంటే తను ఇప్పటికి కాదు, ఎప్పటికి కూడా కావ్యనే ఇష్టపడుతున్నాడా అని చెప్పి కొన్ని న్యూస్‌లయితే వైరల్ అవుతున్నాయి. ఆఫ్‌కోర్స్ కావ్యని ఇష్టపడుతుండొచ్చు. ఎందుకంటే 9 ఇయర్స్, 8-9 ఇయర్స్ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు లేరు. బట్ ఇష్టపడింది కొన్ని సంవత్సరాలు తను ఇష్టపడేటప్పటికి అంటే ఇప్పటికి కూడా ఇష్టం ఉందా అని చెప్పి అడిగితే మాట దాటిస్తున్నారు కానీ వాళ్ళెవరు చెప్పట్లేదు. కావ్య అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అంటే కొంచెం దాంట్లో నుంచి బయటకి రావడానికి చాలా టైమే పట్టింది. బట్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నా అని చెప్పింది. అంటే ఇంకా మర్చిపోలేదు, మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా అన్నట్టు చెప్పింది కదా! సో చూద్దాం. అంటే ముందు ముందు కలిసే ఛాన్స్ ఉందని చెప్పి ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను. కొంతమంది నాకు మెసేజ్ కూడా పెట్టారు. 'కనీ ఫరెవర్' అని. యెస్, 'కనీ ఫరెవర్' వాళ్ళని ఎవ్వరు విడదీయలేరు. ఎవరైనా ఇట్లా అంటే వాళ్ళు కనెక్ట్ అయితే నిజంగానే ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడితే వాటిని ఎప్పటికైనా వాళ్ళు కలుస్తారు. నాకు తెలిసినంత వరకు. సో, చూద్దాం ముందు ముందు కలుస్తారేమో. ప్లస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! కావ్యాని వచ్చేసి 'బిగ్ బాస్‌లోకి' అడిగారు. బట్ ఇంతవరకైతే తను వస్తున్నట్టు ఎక్కడ చెప్పలా. తనే కాదు ఇప్పటి వరకు ఎవరు కూడా 'బిగ్ బాస్‌లోకి' వెళ్ళేదాకా బయట చెప్పలేదు. అంటే వాళ్ళకొక రూల్ ఉంటుందట. 'బిగ్ బాస్‌లోకి' వెళ్తున్నాం అని చెప్పి చెప్పకూడదని చెప్పి ఒక రూల్ ఉంటుందట. సో, 'బిగ్ బాస్‌లోకి' వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టుకున్నయన్నీ బయటకొస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు ప్రియాంకే గావచ్చు, తనుజానే గావచ్చు. తనుజ అయితే 'బిగ్ బాస్‌లోకి' వెళ్ళిన థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అనుకుంటా. నేనిలా 'బిగ్ బాస్‌లోకెళ్తున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. ఆల్రెడీ నేనిప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిందంటే నేను ఆల్రెడీ 'బిగ్ బాస్‌లో' ఉండి ఉంటాను. నాకు మీరు ఓట్స్ ఎయండి. నన్ను గెలిపించండి. నాకు ఎంకరేజ్ చేయండి అని చెప్పి తన వీడియో ఒకటి రిలీజ్ అయింది గుర్తుందా? సో, ఇదంతా చూస్తుంటే మనకి కావ్య గూడా 'బిగ్ బాస్‌లోకెళ్ళే' ఛాన్స్ చాలా హైగానే ఉంది. ప్లస్ ఫ్యామిలీ స్టార్స్‌లో తను వస్తుంది. తను వన్ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా వచ్చి తను కొన్ని యాక్టివిటీస్ చేసింది. నిఖిల్ గూడా వచ్చాడు. కొన్ని యాక్టివిటీస్ చేశాడు. నిఖిల్, కావ్య ఇద్దరు కలిసైతే ఇప్పటి వరకు మళ్ళీ రాలేదు. అంటే ఎప్పుడైతే నిఖిల్ 'బిగ్ బాస్' సీజన్ 9కి వెళ్ళాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసైతే రాలేదు. అంటే తర్వాత వచ్చారు. కలిసి కూడా ఒక సీరియల్ చేశారు. 'చిన్ని' సీరియల్ చేశారు. 'చిన్ని' సీరియల్ తను చేయడానికి రీజన్ కూడా చెప్పాడు కదా! నిఖిల్ కావ్యని ఎట్లైనా గాని ఒప్పించి తనని మామూలుగా ఇంకా మామూలుగానే ఉందాం. నీ కోపం పోగొట్టుకో అని చెప్పి చెప్తామని చెప్పి చాలా ట్రై చేసినా తను అవాయిడ్ చేసేటప్పటికి ఇంకా తను కూడా సీరియల్ నుంచి తప్పుకోవటమే కాదు, ఇంకా తనని కొంచెం అంతే వదిలేద్దాము. ఎందుకు ఎంతకాలం అని చెప్పి మనమే పట్టుకొని ఉండాలి అని చెప్పి అన్నట్టు తను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా! సో, చూద్దాం ఎప్పుడు కలుస్తారనేది. సో, ఇది జస్ట్ నిఖిల్ కమల్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో, సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.